హలో అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ రెసిపీ వచ్చి పప్పుచారు అండి. మన అమ్మమ్మల కాలం నాటి నుండి కూడా ఇది అందరి ఫేవరెట్ కదండి. ఇందులోకి వేరే కర్రీ ఏం లేకుండా ఒక అప్పడం కానీ వడియాలు కానీ ఉంటే అన్నం అంతా దీంతోనే లాగిచ్చేస్తాం కదా. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పుడు కందిపప్పు తీసుకుని బాగా కడిగి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయ, టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని వేసుకొని తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు గుత్తితో పప్పును బాగా మ్యాష్ చేసి తర్వాత ఇందులో ఒక చెంబుడు వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో ములక్కాళ్ళు కూడా వేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని అరచెంబుడు అయ్యే విధంగా మొత్తం పప్పుని బాగా మరగనిచ్చి తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జు కూడా పోసుకొని ఇంకొక చెంబుడు వాటర్ పోసుకొని ఉప్పు కారం ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. ఇది సగం అవ్వాలి. సగం అయిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకొని దీన్ని ఒక్క 10 నిమిషాలు మరగనిచ్చి దించేసి వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది కదండి. మీరు ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.